హైదరాబాదులోని దుర్గానగర్ వీకెండ్ సెక్షన్లో బస్తీవాసులు గత 30 ఏళ్ళకెళ్ళి అక్కడ గుడిచెలు వేసుకొని రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగినది. కానీ ఆ పట్టాలు చెల్లవని అక్కడి భూమి యజమాని అని చెప్పుకునే కొందరు అప్పుడే కోర్టుకు పోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు చుట్టూ తిరుగుతున్నారే తప్ప తమ చేతికి పట్టాలు వచ్చి మాకు ఇండ్లు కట్టియట్లేదు ఈ ప్రభుత్వం అని ఈ పేదలు నిరుపేదలు వాపోతున్నారు. ఇదే సందర్భంగా ఇదే భూమికి సంబంధించిన కొంత భూమిని విక్రయిస్తున్నారు కొంత బడా వ్యాపారస్తులకు. అది ఎట్లా సాధ్యమవుతుందో తెలియటం లేదు. ఈ వీరికి పట్టాలు ఇవ్వటానికి సుముఖత లేని ప్రభుత్వాలు ఈ 30 ఏళ్ళకెళ్ళి అదే భూమిలో సంబంధించిన వ్యక్తులకు కొంతమందికి కార్పొరేటర్లకు పట్టాలు కల్పించి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు బంగ్లాలు కట్టుకోవటానికి బిజినెస్ అపార్ట్మెంట్స్ కట్టుకోవటానికి అవకాశాలు ఇవ్వటం ఇది లోపభూయిష్టమైన అధికారిక విధానాలు అని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ఈ అవినీతి అధికారుల బండారాలను బయటపెట్టి డబ్బు ఉన్న కార్పొరేటర్ వ్యవస్థలకు అమ్ముడుపోతున్న ఈ అవినీతిని అడ్డుకొని ఈ హైదరాబాదు నగరంలో వివిధ ప్రాంతాలలో సెంటర్లో నివసిస్తున్న ఈ పేదలకు అక్కడనే తమ గూడులను నిర్మించాలి. పక్కా ఇళ్ళ పేరుతోటి ఎక్కడో ఊరవతలకు పంపిస్తే వారు రోజు చేసుకునే పని జీవనోపాధి పోతుంది. కావున వారికి ఉన్న కాడనే ఆ ఇండ్లను కట్టివ్వాలని వారి డిమాండ్ చేస్తున్నారు. దుర్గానగర్ వీకెండ్ సెక్షన్ హౌసింగ్ కాలనీ దాని తరఫున మాకు ముఖ్యంగా ఇండ్ల సమస్యలు ఉన్నాయి. ఇల్లు కట్టించాలని మా ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది. కట్టిస్తా అని ఓట్ల ముందుకు చెప్పిండు. ఇప్పటికి మాత్రం మేము ఒక 4-5 సార్లు మన బస్సులోకి పిలిచినాము, అయినా కానీ వస్తలేడు. ఇప్పుడు ముఖ్యంగా మళ్ళీ మురికి నీళ్ళు మంచినీళ్ళలో మురికి నీళ్ళు వస్తున్నాయని కూడా చెప్పినాము. స్తంభాలు లైట్లు మార్చాలని, అవి ఏమున్నా చిన్న చిన్న పెద్ద సమస్యలే కాదు, చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చని వేరే అట్లా ఉన్నారు ఈ కార్పొరేటరే కానీ ఎమ్మెల్యేనే కానీ. మేము ఎన్నిసార్లు పిలిచినామంటే అన్నిసార్లు పోయి కలిసి ఉన్నాం. ఇంతకుముందుకు మాకు ఏదున్నా బస్సులో ఓటు వేయాలన్నా ఏది చేయాలన్నా బస్సులో మేమే ముందు పడి చేస్తాం. కాబట్టి మేము ప్రత్యేకంగా పోయి కలసడం జరిగింది, మళ్ళీ జనాలను తీసుకుపోయి కలసడం జరిగింది. అయినా కానీ వాళ్ళు వస్తాము రేపు వస్తాం మాకోసం అని మళ్ళీ ఈ మధ్య కాలంలో పోతే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక వచ్చి కలుస్తామని మాట్లాడుతారు. కానీ ఎవరన్నా ఎమ్మెల్యే మీకు ఇక్కడ మాకు కాలేరు వెంకటేష్ అని వస్తాడు సార్. ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మీ ఇళ్ళ మీద కేసు ఎప్పుడైందన్నా? మా ఇళ్ళ మీద ఒక 30 ఏళ్ళ క్రితం కేసు 30 ఏళ్ళ కింద నుంచే కేసు నడుస్తుందా? మీకు అప్పుడున్న సీఎం ఎన్టీ రామారావు ఇచ్చిన ముందుకే ఇక్కడ వచ్చినాం మేము. ఎన్టీ రామారావు పట్టాలు ఇచ్చాడు. మేము వచ్చిన ఒక సంవత్సరానికి ఎన్టీ రామారావు పట్టాలు ఇచ్చిండు. పట్టాలు ఇచ్చిన ఒక సంవత్సరానికి గొల్లైన బొంబాయి నుంచి అక్కడ ఢిల్లీకో ఎక్కడో పోయిండు. మహేందర్ అన్నట్టు ఆయన వచ్చి ఇల్లు కోట్రాలు వేస్తుంటే పని నడుస్తుంటే స్లాబ్లు వేస్తుంటే వచ్చి కేసు వేసిండు. అన్ని తిరిగి చేసి మీదికి ఎక్కి అప్పుడు కేసు వేసి మీరు ఇండ్లు కట్టొద్దని గవర్నమెంట్ బెదిరించిండు. ఆయన ఎవరు ఇంజనీర్ను ఆపేసిండు. ఆ ఇంజనీర్ని ఆపేసి మీ మీద కేసు వేస్తున్నా అని కేసు వేసిండు. ఇప్పుడు 16 ఇండ్లు వచ్చినాయి కన్నా అవి గవర్నమెంట్ ఇచ్చినాయినా? గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మరి అప్పుడు గవర్నమెంట్ ఇచ్చినదే. గవర్నమెంట్ ఇచ్చే గవర్నమెంట్ ఇంకా అసలు కేసు అన్నది మనం మాట్లాడుకోవద్దని
ఇప్పుడు ఇంకో చిన్న విషయం, సరే మీరు దానికి ఫ్రీగా ఉండట్లేరు, ఆ కేసు ఉంది కాబట్టి మీరు కూడా భయం భక్తితో మాకు తెలియదు మాట్లాడతలేరు. ఇప్పుడున్న గవర్నమెంటు ఇల్లు లేని ప్రతి వాళ్ళకు ఇల్లు కల్పిస్తాం అంటుండ్రు, వాళ్ళ హామీలు అయితే ఇస్తున్నారు. ఈ హామీలను తీర్చడానికి మీరు ఎప్పుడైనా ప్రజా దర్బారుకు పోయి మీరు అక్కడ కలుసుకొని కలిసారా? కలిసాం. సీఎం గారిని కలిసారా? సీఎం కలవలేదు కానీ ఇంకా వాళ్ళ చేతి కింద అధికారులు వీళ్ళు కలిసి మన కలెక్టర్ కూడా రాసే కలెక్టర్ కూడా కలిసాం. కలెక్టర్ కలిస్తే మేము మండల ఎంఆర్ఓకు రాస్తున్నాము. ఎంఆర్ఓ నుంచి మాకు రిపోర్ట్ ఏమొస్తుందో చూసినాక వస్తుందని మొన్న ఈ 4 రోజుల క్రితం కూడా ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక మీరు రిపోర్ట్ అంతా తీసుకెళ్ళాలని అంటే మీరు బస్సుకి వస్తే మా రిపోర్ట్ ఇస్తాం సార్ అని చెప్పినాము. వాళ్ళు ఫోన్ చేసారు, పోయి మాట్లాడినాం కూడా. ఈ 2 రోజులు సెలవులు గుట్లే ఉన్నాయి కాబట్టి రాలేదు కావచ్చు, వస్తుండొచ్చు. ఎంఆర్ఓ నుంచి మీకు వచ్చే అవకాశం ఉందని నమ్మకం ఉంది. ఓకే, బస్సుకి వచ్చి విచారిస్తానన్నట్టుగా తెలిసింది. ఓకే అన్న, వాళ్ళు వచ్చినప్పుడు మరి ప్రధాన డిమాండ్ ఏంటి మీది? మాకు ఏమీ లేదు, ఫస్ట్ ఇల్లు కావాలనేది. ఇల్లు కావాలంటే మీరు అప్పుడు వేసినప్పుడు ఒక 20 మంది ఉన్నారు, ఇప్పుడు 30 సంవత్సరాలు అంటే ఏకమేటు. ఇప్పుడు 30 అందాజు చెప్తున్నాను నేను, నాకు క్లారిటీగా తెలియదు కదా. ఇప్పుడు అప్పుడు 50 మందితో ఉంది, ఇప్పుడు 500 మంది అయినరు. మరి ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ మీకు పట్టాలు ఇచ్చిన ఆ ఇల్లు ప్లేస్ సరిపోదుగా, మరి ఎట్లా? ఇక్కడ ఉన్న జనాల వరకు సరిపోతుంది. వాళ్ళు తెచ్చేది పక్క పెట్టు, మీకు అంటే మీ ఉద్దేశం ఏముంది? సింగిల్ ప్లాట్ అయినా సరే అపార్ట్మెంట్ లాగా కట్టుకొని మీకు ఇక్కడనే కట్టియాలి, ఎక్కడికి తీసేయడానికి వీలు లేదు. అది మీరు కోరుకోవట్లేదు. మాకు ఇక్కడనే కట్టియాలి. మాకు చుట్టుముట్టు ఇంట్లో 2-3 చనిపోయినారు. మాకెంత బాధ ఉంటుంది. మాకు ఇంటి నుంచి లేపెత్తే ఇదంతా బురద ఉండే, ఈగులు ఉండే, దోమలు ఉండే, జిల్లెట్ చెట్లు ఉండే, అన్ని ఉండే. ఇప్పుడు ఈ 6 నుంచి వట్టి ఎల్లింగ్ షాప్కి వెళ్ళి ఇదంతా దీంట్లోకి సంబంధించి ఇట్లా 3 ఫ్లోర్లు వేస్తే అట్లా 3 ఫ్లోర్లు వేస్తే అట్లా 3 ఫ్లోర్లు వేస్తే ఇటు 3 ఫ్లోర్లు ఎంతమంది ఎన్ని వేస్తారు? చుట్టుముట్టు అన్ని ల్యాండ్లన్నీ కబ్జాలు అయిపోతున్నాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అవుతున్నాయి, బిల్డింగ్లు తయారవుతున్నాయి. మేము ఇక్కడ 40 ఏళ్ళ నుంచి పడి ఉన్నాం పేద కుటుంబం. మాకు తాగడానికి నీళ్ళల్లో అన్నీ మోరి నీళ్ళే, మాకు లైట్లు కూడా చేస్తలేరు రిపేర్లు. మేము ఒక 5-6 అధికారులకు చెప్పినాం, లైట్లక్క కోసమే కానీ, ఇళ్ళక్క కోసమే కానీ, తాగుడు నీళ్ళ కోసమే కానీ. మాకు ఇండ్లు కావాలి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వరద వస్తే అంతా ఇళ్ళల్లో నీళ్లు, పాములు వస్తున్నాయి. మాకు పట్టించుకున్న నాయకుడు లేడు, మాకు మస్తు బాధ అవుతున్నది. మీరు దయచేసి మాకు ఇక్కడ ఇల్లు కట్టియాలి. ఏ అధికారులైనా మీరు దయచేసి మాకు మీద పేద కుటుంబాన్ని దయ చూడండి. కోట్లు లక్షలు పెట్టి ఎక్కడెక్కడో బస్సులను అభివృద్ధి చేస్తారు కానీ మా బస్సులను ఎందుకు పట్టించుకొని బాధపడుతున్నారు? మీకు అంతా ఎందుకు? మీ పేద కుటుంబాలంటే అంత మీకు బాధ ఎందుకు? మాకు పట్టించుకోనికి అంత మీకు మనసు ఎందుకు ఒప్పుతలేదు? అంటే మేము అంతా అసహ్యంగా ఉన్నామా? మాకు చదువుకున్నట్టు లేరు, ఒక ఆఫీసర్ లేడు, మాకు ఒక లెటర్ రాయనికి తెలియదనే కదా మాకు చిన్న చూపు చూస్తున్నారు. మేము ఎన్నేళ్ళు మేము ఈ మురికి ఒక వాడలో బతకాలి. అంతా చేసుకుంటే ఇళ్ళ బాసాలను తోమి పెయింటింగ్లు మేస్త్రి పనులు చేసుకొని బతికేటోళ్ళే ఉన్నారు. ఇక్కడ ఏ అధికారులు లేడు, మాకు పట్టించుకున్న నాయకులు లేడు. చుట్టుముట్టు ఇబ్బందులు, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితేనే, కంపెనీలు తయారవుతున్నాయి. మరి మాకు వచ్చేవారికి ఏదో ఒక పెట్టి తప్పించుకుంటున్నారు. ఇక కట్టిస్తాం అని హామీ ఇస్తారు, కథం.